దిమ్మ తిరిగిపోవాలి. చేస్తామని గట్టిగా చెప్పండి అందరూ. ఇంకో పక్క మందు బాబులు కూడా కోరుతున్నా, ఏదో రోజంతా కష్టపడి ఏదో క్వార్టర్ వేసుకుంటే శారీరక బాధలు పోతాయనుకున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు. అందుకే బాధుడే బాధుడు. 60 రూపాయలున్న క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు? ఇప్పుడు 200. అవునా కాదా? మద్యం షాపులో మీ పేటిఎం పనిచేస్తా ఉందా? గూగుల్ పే పనిచేస్తా ఉందా? చిదంబరం రహస్యం అర్థమైందా మీకు? అంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతా ఉంది? ఎక్కడికి పోతా ఉంది? పేదవాడి రక్తం తాగే జలగా ఈ జగన్. అవునా కాదా? అవునంటే చేతుల పైకెత్తండి. కోపం ఉంది, సబ్జెక్ట్ అర్థమైంది. మళ్ళా రేపు రాబోయే రోజుల్లో క్వార్టర్ తాగిస్తాడు, అవసరమైతే హాఫ్ బాటిల్ తాగిస్తారు, మిమ్మల్ని మత్తులో పెడతారు, ఓటేయకుండా చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కావాలంటే వాడిని ఇస్తే వారగా పెట్టి ఓటేసిన తర్వాత బుద్ధి చెప్పిన తర్వాత ముందుకు రమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని చేయండి. తెలుగుదేశం వస్తానే ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, నాణ్యమైన మద్యమే ఉంటుంది, నాసిరకం మద్యం ఉండదు. కళ్ళబొల్లి మాటలు నేను చెప్పను. మద్యం నిషేధం అని చెప్పి ఇష్టానుసారంగా దోచుకున్న వ్యక్తి, మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి, విశ్వసనీయత లేని వ్యక్తి. అందుకే మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా, ధైర్యంగా ముందుకెళ్ళి మీ రక్తాన్ని తాగిన జలగని మా ఆడబిడ్డలు కోరుతున్నా, మీ తాళి బొట్టులు తెంపేసిన ఈ దుర్మార్గుణ్ణి చిత్తుగా ఓడిస్తామని కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు మదనపల్లిలో ఉన్నారు ఎక్కువ మంది. అర్థమైంది నీ బాధ, అర్థమైంది నీ ఆవేదన. ప్రభుత్వ ఉద్యోగులు 47 రోజులు చాలా కీలకం. మీరు నిబంధనలు అమలు చేయండి, చట్ట ప్రకారం పనిచేయండి. 5 ఏళ్లు మిమ్మల్ని బానిసలుగా చూశారు, వాళ్ళ అంతు తేల్చే రోజు వచ్చింది. జీతాలు అడిగితే కేసులు పెట్టారు. మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు, కానిస్టేబుల్స్ అంతా ఉన్నారు ఇక్కడే. కడాన మీరు ఆలోచిస్తే మీరు సేవ్ చేసుకున్నటువంటి డబ్బుల నుంచి పిఎఫ్ కూడా ఇవ్వలేదంటే మీ పిల్లల పెళ్లి